హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ తాలింపు చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా క్యారెట్ తీసేసుకున్నాము. క్యారెట్ పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకున్నాము. ఈ పొట్టు అంతా తీసేసుకున్నాం. దీని మీద ఉన్నది అంతా ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాం. ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకోవాలి. పొట్టు అంతా తీసేసుకోవాలి. ఈ పక్కన పడేసుకోవాలి. పక్కన పడేసుకొని ఈ విధంగా మనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ కట్ చేసుకోవాలి మనం. ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకోవాలి. క్యారెట్ అన్నీ కట్ చేసేసుకోవాలి. మనం ఈ క్యారెట్ తాలింపు కోసం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సన్నంగా కొంచెం పొడుగ్గా 1 ఇంచు పొడుగున కోసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మళ్ళీ కడుక్కోవాలి. ఇసుక ఏమి లేకుండా. పైన పొట్టు అంతా తీసాం కదా, మన ఏదన్నా ఈ విధంగా నైఫ్ ఉంటుంది కదా, కత్తి ఉంటుంది కదా, దానికి అదేమి లేకుండా కడిగేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 4 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి మొత్తం కలుపుకోవాలి. మన గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. ఈ విధంగా బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, అవి వేసేసుకోవాలి. ఈ మొత్తం ఆయిల్లో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇది బాగా ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. ఈ విధంగా ఉడకాలి. బాగా ఆయిల్లో ఉడకాలి. ఆయిల్లో ఉడికితే బాగా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా బాగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. 1 స్పూను మొత్తం కలిపేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. రెండు తెల్లపాయలు నలగొట్టేసుకోవాలి. కొద్దిగా చిటికెడు కొబ్బరి వేసేసుకోవాలి. మనం తురుము లేదా ఆ కొబ్బరి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. మన క్యారెట్ అంతా ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ తాలింపు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.